అమ్మ మన కోసం పాయసం చేసినప్పుడు దాన్ని మనం చాలా ఇష్టంగా తింటాం. ఎందుకు? అసలు ఇంతకీ అమ్మ పాయసం ఎలా చేస్తుంది? ముందుగా అది పాల యొక్క కలయికతో మొదలై తరువాత తీపితో కలిసి ఆ తర్వాత అలా కాసేపటి వరకు దాన్ని ఉడకనిస్తాం. సులభమే కదా? అంత సులభం కాదు. ఈ జీవితంలో ఆనందం అనే పాయసం చెయ్యాలి అంటే కూడా అంతే. ఎందుకంటే దానికి చాలా సమయం పడుతుంది. శుద్ధత అనే భావంతో కలిగిన పాలను కలిపి ఎప్పుడు తెగిపోతాయో తెలియని సంబంధాలనే తీపిని కలిపి ప్రయాస అలాగే శ్రమని జోడించి కాసేపటి వరకు ఉడకనివ్వాలి. అప్పుడే తయారవుతుంది ఆనందం అనే పాయసం. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. శుద్ధత అనే భావానికి ప్రేమ అనే తీపి, ప్రయాస అనే ఆత్మని, ఈ మూడింటిని కలిపినప్పుడు అప్పుడే జీవితంలో ఆనందం ఏర్పడుతుంది. రాధా కృష్ణ.